ఆపరేషన్ గగార్లో భాగంగా లొంగిపోతున్న మావోయిస్టుల దారి ఎటువైపు? జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులు ప్రజల కోసం పోరాటాలు చేసేందుకు ఏ పార్టీల వైపు మొగ్గు చూపుతారు? వాళ్ల మాతృ సంస్థ అయిన సిపిఐ వైపు అడుగులు వేస్తారా, లేక కాంగ్రెస్ వైపు అడుగులు వేసి చేయిందేస్తారా, లేదంటే కొత్త పార్టీని స్థాపిస్తారా? మాతృ సంస్థ అయిన సిపిఐలో చేరాలంటూ మావోయిస్టులకు కూనంనేని సాంబశివరావు ఇచ్చిన పిలుపుకు వారు ఎలా స్పందించనున్నారు? మావోయిస్టుల కోసం ముందు నుండి పోరాటం చేసిన సిపిఐలో చేరి సమాజం కోసం పోరాడతారా? అసలు ఎర్రన్నలకు సిపిఐ ఎందుకు ఓపెన్ ఆఫర్ చేసింది? ఇందుకు గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. దేశంలో మావోయిస్టుల ఉనికి ఇక ప్రశ్నార్థకమేనా అంటే అగ్రనేతల లొంగుబాటుతో అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే అగ్రనేత దేవ్జీ లొంగిపోగా 50 ఏళ్ల దండకారణ్యంలో మగ్గిన గణపతి త్వరలో లొంగిపోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లొంగుబాటుతో నక్సల్స్ కథ ముగిసినట్లేనా? దేశంలో తాడిత పీడిత ప్రజల కోసం ఆవిర్భవించిన మావోయిస్టు పార్టీ దాదాపు అర్ధ శతాబ్దం ప్రజల పక్షాన నిలిచింది. దొరలు పెత్తందారుల రాక్షసత్వానికి నలిగిపోయిన, బాధించబడిన బడుగు బలహీన వర్గాల విద్యావంతులు, మేధావులు, యువత అడవిబాట పట్టారు. గిరిజనులు, ఆదివాసీలు నిరుపేదలకు రక్షణగా తుపాకులతో పహారా కాశారు. తమ జీవితాల్ని త్యాగం చేసి ఎంతోమంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. పేద ప్రజల్ని పట్టి పీడిస్తున్న దోపిడీదారుల నుంచి విముక్తి కల్పిస్తూ అనేక మిలిటెంట్ ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాల్లో ఎన్కౌంటర్ల పేరుతో అనేక మంది అమరులయ్యారు. నానాటికీ పెరిగిపోతున్న సాంకేతికత, నానాటికీ మారిపోతున్న నాగరికత మావోయిస్టు ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపింది. దండకారణ్యం, అబూజెడ్ అడవుల్లో తలదాచుకున్న మావోయిస్టులకి శాస్త్ర పరిజ్ఞానం యమపాసాలుగా మారింది. ఒకవైపు అంతరించిపోతున్న అడవులు, పెరిగిపోయిన సాంకేతికత, ప్రజల నుంచి ఆశించినంత ఆదరణ లేకపోవడంతో మావోయిస్టునికి ప్రమాదంలో పడింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఆపరేషన్ కగార్కి తెరలేపింది. దేశంలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర అడవుల్లో కేంద్ర బలగాలు సాంకేతికతను ఉపయోగించి మావోయిస్టుల ఏరివేతను లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర బలగాలు అడవిలోకి వెళ్లి క్యాంపులని ఏర్పాటు చేసుకుని మావోయిస్టుల్ని ఎన్కౌంటర్ల పేరుతో వేలాది మందిని తుదముట్టించింది. ఒకవైపు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం ప్రతీకార చర్యలు, మరోవైపు ప్రజల నుంచి ఆదరణ కరువు, అడవులు అంతరించిపోతూ ఉండడం మావోయిస్టులని ఆలోచనలో పడేశాయి. ప్రజల్లో స్వార్థ ప్రయోజనాలు పెరిగినందున అడవిని వీడి జనంబాట పట్టాలని మావోయిస్టు కేంద్ర కమిటీలో తీవ్ర చర్చ జరిగింది. ఈ చర్చను కొంతమంది స్వాగతించగా మరికొంతమంది వ్యతిరేకించారు. తాజా పరిణామాల నేపథ్యంలో వేలాది మంది మావోయిస్టులు లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్చారి, దేవ్జీ లాంటి అగ్రనేతలు లొంగిపోగా హిడ్మా ఎన్కౌంటర్ పేరుతో హతమవ్వడం, అడవుల్లోని అన్నలు ఆయుధం వీడి ఓటు అనే ప్రజాయుద్ధంతో బుద్ధి చెప్పాలని పెద్ద ఎత్తున మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇక మరో మావోయిస్టు ఉద్యమ అగ్రనేత గణపతి సైతం ఇవాళో రేపో ఢిల్లీలో లొంగిపోనున్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో గణపతి లొంగుబాటుతో మావోయిస్టు ఉద్యమం ముగిసినట్లే అని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన కీలక నేతలు వేల మంది లొంగిపోయారు. ఇక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మాతృ పార్టీ అయిన సిపిఐలో చేరాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల వేదిక నుండి పిలుపునిచ్చారు. కలిసికట్టుగా అందరం కూర్చొని నిర్ణయాలు తీసుకొని ప్రజల పక్షాన పోరాటం చేద్దామని సూచించారు. అంతేకాకుండా కూనంనేని మావోయిస్టులకిచ్చిన ఓపెన్ ఆఫర్ ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సాయుధ పోరాటం తర్వాత లక్ష్యాన్ని సాధించడం ప్రస్తుత కాలంలో సాధ్యం కాదన్నది ఆయన అభిప్రాయం. అలాగే ప్రజల మద్దతు లేని అతి కొద్ది మందితో సాగించే పోరాటం వల్ల ఆశించిన ఫలితాలు రావని, అందుకే హింసా మార్గాన్ని వీడి ప్రజాస్వామ్య పంథాలో సాగాలన్నది ఆయనిచ్చిన సందేశమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో మల్లోజుల వేణుగోపాల్చారి, దేవ్జీ లాంటి అగ్రనేతలు రాజకీయ ఎజెండాతో భేటీ అయ్యారు.
కాంగ్రెస్లో చేరాలని లొంగిపోయిన మావోయిస్టులు పీసీసీ చీఫ్ని సంప్రదించాలని కోరారు. మావోయిస్టు ఉద్యమాన్ని అర్ధ శతాబ్దం పాటు నడిపిన అగ్రనాయకులు, అత్యంత విద్యావంతులు, మేధావులు కావడం, నిస్వార్థ ప్రయోజనాలు కలిగి ఉండటం తమ పార్టీలకి బలం చేకూరుతుందని రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. లొంగిపోయిన మావోయిస్టులని తమ పార్టీలో చేరాలని కాంగ్రెస్ కోరగా తమతో కలవాలని సిపిఐ బహిరంగంగా ఆహ్వానం పంపడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి తమ మాతృ సంస్థ అయిన సిపిఐ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గురువారం హైదరాబాదులోని మగ్దూం భవన్లో దేవ్జీ లాంటి మావోయిస్ట్ అగ్రనేతలు సిపిఐ రాష్ట్ర నేతలతో భేటీ కానున్నట్టు సమాచారం. ఇప్పటికే మాతృ సంస్థ అయిన సిపిఐలో మావోయిస్టు చేరాలంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఇచ్చిన ఆఫర్కి వారు కూడా ఓకే చెప్పడం వామపక్ష వర్గాల్లో కొత్త ఆలోచనలకు నాంది పలికాయి. స్వాతంత్ర భారతంలో సుదీర్ఘకాలం మనుగడ సాధించిన మావోయిస్టు ఉద్యమం ఇక తెరమరుగైనట్లేనా? మరో రూపంలో పురుడు పోసుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే.